హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్న మా అబ్బాయి తొలి ఏకాదశి అంటే ఏంటమ్మా అని అడిగాడు. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి పడుకునే రోజు అని చెప్పాను. అదేంటమ్మా విష్ణుమూర్తి పడుకోవటం ఏంటి, దేవుళ్ళు కూడా పడుకుంటారా అని అడిగాడు. వాడికి పురాణాలు తత్వాలు అన్నీ నేర్పాలి అంటే వాడు వినకపోవచ్చు, బోర్ కొట్టచ్చు. సో సింపుల్గా ఏం చెప్పానంటే, విష్ణుమూర్తి 8 months నుంచి వర్క్ చేసి అలసిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేది అలాగో పండుగల సీజన్ కదా, ప్రతి మాసంలో ఏదో ఒక పండుగ ఉంటుంది. శ్రావణ మాసం లక్ష్మీదేవి దగ్గర నుంచి వినాయక చవితి, అమ్మవారి నవరాత్రులు, తర్వాత శివుడు కార్తీక మాసం, అలా నెక్స్ట్ 4 months ఎలాగో పండుగలు ఉన్నాయి. మిగిలిన దేవుళ్ళందరూ కూడా సృష్టిని చూసుకుంటూ ఉంటారు, హెల్ప్ చేస్తారు. ఈ టైంలో అయినా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదయ్యా విష్ణుమూర్తి అని మిగిలిన దేవుళ్ళందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి చెప్పుండొచ్చేమో అని చెప్పాను. అవును కదమ్మా, అర్థమైంది అన్నాడు. మనం వెతికితే హిందూయిజంలో చాలా సింప్లిఫికేషన్ ఉంటుంది, అలాగే సైంటిఫిక్నెస్ కూడా ఉంటుంది. ఎప్పుడూ పని చేయటమే కాదు, రెస్ట్ కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకునే గుణాన్ని కూడా కలిగి ఉండాలి అని దేవుళ్ళు మనకు చెప్తున్నారేమో. అలా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది కదా. హిందూయిజం మనకిచ్చిన ఆలోచన ఇది. అలాగే లిబర్టీ కూడా. ఆ లిబర్టీతోనే నేను గీసిన బొమ్మ అన్నమాట ఇది. శివుడు మస్కిటో బ్యాట్తో దోమలు కొడుతూ ఉంటే, వినాయకుడు విసనకర్రతో గాలి విసురుతూ ఉంటే, సరస్వతి నారదుడు వీళ్ళందరూ ప్లెజెంట్గా మ్యూజిక్ వాయిస్తూ ఉంటే, బ్రహ్మేమో ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూస్తుంటుంటే, మిగిలిన దేవతలందరూ అండ్ ఋషులు వాళ్ళందరూ తలుపులు వేసి విష్ణుమూర్తిని రెస్ట్ తీసుకోమని చెప్తున్నారనమాట. ఇది చూడటానికి చాలా బాగుంది కదా. సో విష్ణుమూర్తికి మంచి నిద్ర పట్టాలని అందరం ఆశిద్దాం. గుడ్ నైట్ విష్ణుమూర్తి. బాయ్. థ్యాంక్ యూ.